చూడండి, ఇక్కడ వాక్య భాగాన్ని చూస్తే ఆయన అనేకమైన జనములకు ఒక గొప్ప కారకుడిగా ఉంచాడు దేవుడు. ఏమన్నాడు? చదువుదాం మరల మాట. నిన్ను గొప్ప జనముగా చేసి గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామాన్నే గొప్ప చేసేస్తాను. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు 1924 సంవత్సరంలో బిషప్ ఎర్నెస్ట్ పి. కుమారపల్లి గారు నన్ను పిలిచి, ఏలూరులో సేవ లేదు మనకి, అక్కడ సంఘం స్థాపించాలి, సంఘం కట్టాలి, మరి ఎవరైనా విశ్వాసులైన వారు తప్ప మామూలుగా వెళ్తే అక్కడ సేవ జరగదు కనుక నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి సంఘం కడతావా అని అడిగారు నన్ను. వెళ్ళమన్నారు. అక్కడ అప్పటికే నాకు 1500 మంది సంఘం ఉన్నారు, 800 రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. గొప్ప సంఘం అక్కడ నడిపించబడుతుంది. ఆ సమయంలో నన్ను ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇక్కడ ఎవ్వరూ లేరు, పలకరించే దిక్కు లేదు, ఏ విధమైన ఆధారం లేదు కనుక వెళ్ళమన్నారు. వెళ్తానన్నాను అంతే. బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ నేను, అమ్మగారు, యేసుపాలు, జ్యోతిరాజు, ఈ నలుగురు వచ్చి ఇక్కడ కూర్చొని ఆ పక్కింటి అరుగు మీద ఆరాధన పెట్టాం. ఇంటోళ్ళు కూడా రాలేదు, కానీ మేమే నలుగురం ఒక ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుస్తూ దేవుని సందులో ప్రార్థన చేసాం. అది మొదటి ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అక్కడ నుండి దేవుడు అంచెంచెలుగా ఈ సంఘాన్ని అభివృద్ధిపరిచి కింద చర్చి కట్టాం. ఆ కింద చర్చిలోనే 2 ఆరాధనలు పెట్టారు. అప్పటికి జ్యోతిరాజు గారు వీళ్ళకి అంది రాలేదు. తర్వాత వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 2 ఆరాధనలు మొదలు పెట్టాం. ఆ తర్వాత జ్యోతిరాజు గారు వచ్చారు, నాతో కూడా సహకరించి సేవలో ముందు సాగుతున్న సందర్భంగా బిడ్డలందరూ సేవకు అందించారు. తర్వాత మళ్ళీ పైన మందిరం ప్రారంభించాం. అది కాకుండా మరలా అది కూడా మళ్ళీ 3 ఆరాధనలు అయిపోతున్నాయి. ఇంకా పెద్దది కట్టాలనుకున్నాం, పక్కనున్న స్థలం ఉన్నాం కనుక మరలా ఈ పొడికి మందిరం కడితే ఇప్పుడు 3 ఆరాధనలు పెట్టినా మామూలు అయిపోయింది కనుక అందుకే మనకి పెద్ద స్థలం కావాలని జ్యోతిరాజు గారు చెప్తున్నారు. మనం అందరం దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు త్వరలోనే 5 ఎకరాల భూమి ఇస్తాడు. నమ్మిన వారు చెప్పండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క లేనిది ఉన్నదని నమ్మటమే కనుక ఆ స్థలం మనకి ఇస్తున్నాడు నమ్మటమే మన విశ్వాసం కనుక ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనం నమ్మాలి. నమ్ముడిని వెళ్తే నమ్మవానికి సమస్తం సాధ్యం. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అదే చెప్తున్నాడు అక్కడ. ఆయన ఏమంటున్నాడంట, చదవండి అమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, దూషించిన వారిని వారి సంగతి నేను చూసుకుంటాను. భూమి యొక్క సమస్త వంశములు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి ఒంటరిగా వచ్చామండి. దేవుడు అంచెంచెలుగా ఆశీర్వదించాడండి. భూమి మీద అందరూ అన్ని రకాల వంశాలు కలిగిన వాళ్ళు ఇక్కడ. ఈ అన్ని వంశాలు వారిని కూడా ఆశీర్వదించే నిమిత్తం దేవుడు ఇక్కడ దైవజనులుగా మమ్మల్ని ఇక్కడ పంపించాడు. నా బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు, బిడ్డలను ఆశీర్వదించాడు. అదే కాకుండా సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. సమస్తమైన ఎవరిని, అన్ని రకాలైన ప్రజలు అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ వచ్చిన వారు ఎవరు ఒట్టిగా వెళ్ళట్లేదండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందరూ దీవించబడి వెళ్తున్నారు, అందరూ నూతనమైన ఆశీర్వాదాలతో వెళ్తున్నారు. ఇక్కడ వచ్చిన వారు ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చాయి, స్థలాలు లేని వారికి స్థలాలు వచ్చాయి, బళ్ళు లేని వారికి బళ్ళు వచ్చాయి, కారులు లేని వారికి కారులు వచ్చాయి. అన్ని రకాల ఆశీర్వాదం దేవుడు మాకు ఏది ఇచ్చాడు అన్ని మీకు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంట భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తున్నాడు. అదే దేవుని గొప్ప కృప. దేవునికి స్తోత్రం కలుగాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నవారు అందరూ ఆశీర్వదించబడిన వారే, అందరూ అబ్రహాం సంతానమే. ఆయన మన విశ్వాసులకు
తండ్రి. కనుక ఆయనకున్న విశ్వాసం మనం కలిగి ఉంటే ఆయన పొందుకున్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలిగాక. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరు పురుషులందరూ కూడా ఏమైపోవాలి? ఒక హానోకు లేక, నోవాహు లేక, ఒక అబ్రహాం లేక అందరూ కూడా విశ్వాస వీరులై దేవుని కనపరిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రికలోనే 11:17 చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా ఇచ్చాడంట. మనకు తెలుసు కదా, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఇస్సాకు యొక్క పరిస్థితి అంతా మనకు తెలుసు. అబ్రహాం గారిని పరిశోధించాడంట దేవుడు. ఎలాగా? ఆయనకి ఏకైక కుమారుడు. ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? 100 సంవత్సరాలు. అమ్మగారి 90 సంవత్సరాల వయసులో దేవుడు ఆ బిడ్డనిచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు, చాలా చక్కగా చూసుకుంటున్నారు, దేవుని అడుగుజాడలో పెంచుతున్నారు, అంతా బాగుంది. ఓ రోజు దేవుడు పిలిచాడంట, అబ్రహాముని పిలిచేశాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అక్కడ అప్పుడు ఆయన ఎవరంట? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకు. ప్రేమించే ఇస్సాకు అంట. మనం ఎక్కువగా ఎవరు ప్రేమిస్తామో వాళ్ళకి ఏదో నీరసం వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? మీ పిల్లలు ఎవరినైనా ఎక్కువ ప్రేమించారనుకోండి, ఆడి వల్ల ఏదో నష్టం కలుగుద్ది. తప్పనిసరిగా ఈయన ఎక్కువ ప్రేమించేస్తున్నాడంటే కొడుకుని, ఏకైక కొడుకో లేక పుట్టాడు, బాగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు దేవుడు పరిశోధించాడు అంట. ఈయన ఇంతగా ప్రేమిస్తున్నవాడు నన్ను ఎంత ప్రేమిస్తాడో చూద్దాం అనుకున్నాడు. కాబట్టి ఒక్కసారి అన్నాడు, అబ్రహామా నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్న కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా దేశానికి వెళ్ళావు. నీతో చెప్పబో ఒక పర్వతం మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఏమండి ఇంత భయంకరమైన శిక్ష! 5 పిల్లలుండి ఒక్కడి జ్వరం వస్తేనే తట్టుకోలేము మనం. 4-5 పిల్లలు ఉన్నవాడు ఒక పిల్లని ఎవరన్నా మేము పెంచుకుంటాం ఇమ్మంటేనే ఇవ్వడానికి ఇష్టపడం. కానీ ఒకడే ఒక కొడుకు. దేవుడు అల్లారుముద్దుగా చూసుకున్న అబ్రహాంకు పెద్ద పరిశోధన పెట్టాడు. అయ్యా నీకు ఒక్కడే ఎన్నో కొడుకు నాకు బలిగా ఇచ్చే అన్నాడు. చాలా భయంకరమైన శోధన. ఇంతంత శోధన కాదు. అందుకంటాడు, సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీ మీదకు రానివ్వను, కానీ శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని నేను చూపిస్తానంటాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అని సాధారణమైన శోధన అది. చాలా చక్కగా మరి ఏమన్నాడంటే, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అబ్రహాం ఎప్పుడు దేవుడి మాటకి చిత్తం అనేది చెవిగ్గేవాడు, కానీ ఆయన చిత్తానికి ఏమాత్రం వ్యతిరేకించేవాడు కాడు. అందుకని అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. అలాగనే తన కుమారుడు ఇస్సాకు కూడా తండ్రి మాటకు లోబడ్డాడు. కనుక నువ్వు దేవునైనా యెహోవాకు లేక యేసయ్యకు నువ్వు నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తే నీ పిల్లలు కూడా నిన్ను నమ్ముతారు, దేవుని నమ్ముతారు, దేవుని కొరకు బలమైన సాధనాలుగా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, అక్కడ చదవండి అమ్మా. తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. నేను నీకో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించేమని చెప్పాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిద గంట కట్టాడంట. తన పనివారిలో ఇద్దరిని పిలిచాడు. చూసారా, ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు తీసుకుని లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి 3 దినాల ప్రయాణం అంటది. అంత దూరం వెళ్ళమన్నాడు ఆ కొండ మీదకి. అక్కడికి వెళ్ళి నీ కొడుకు నాకు దహన బలి ఇయ్యి అన్నాడు. కానీ నడుచుకుంటా గాడిద మీద గాడిద గంటలు కట్టుకొని ఈ యొక్క పొలలు వేసుకొని కత్తి పట్టుకొని నిప్పు పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత
కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ గాడిదతో ఉన్న ఇద్దరిని అక్కడ ఉండమని, మరి నా కొడుకు నేను వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి వస్తాము అని చెప్పాడు. వస్తారా? కొడుకు చస్తాడా అని తీసుకెళ్ళింది. దేనికి తీసుకెళ్ళాడు? దహన బలికి. కానీ ఆయన విశ్వాసం చూడండి, మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా మేము తిరిగి వస్తామని చెప్పాడు. అది విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. విశ్వాసం అంటే మరి లేనిది ఉందని నమ్మటమే విశ్వాసం. అబ్రహాము విశ్వాసమే నీ విశ్వాసం నా విశ్వాసంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు వెళ్ళి మరలా తిరిగి వస్తామని చెప్పాడు. అక్కడ తిరిగి రావడానికి వెళ్ళలేదు, కొడుకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. కానీ నేను మరలా తిరిగి వస్తానని చెప్పాడు. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటావు. మరి మన విశ్వాసం ఎలాగొందో ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకేమి రాయబడిందమ్మా? దహనబలికి కట్టెలు తీసుకున్నాడు. కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి, ఇస్సాకునేమో బోరే బాబా నెత్తి మీద ఎత్తాడు కట్ట. తన చేతితో నిప్పు పట్టుకున్నాడు, పట్టుకుని పోయాను. కత్తి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అన్నాడు. అందుకతడు గుండె జారిపోయి ఉంటుంది. ఎందుకంటే ఏం అడగబోతున్నాడో. కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ బాగున్నాయి. దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడ అన్నాడు. నిజంగా తండ్రి గుండెకాయ ఎంత కరిగిపోయి ఉంటుందో, ఎంత వేదన పడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాను. అయ్యా, కాసేపటికి నీ బిడ్డ చనిపోతున్నాడంటే ఎంత వేదన. కానీ అదే కొడుకు ఆయన అడుగుతున్నాడు, నాయన కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అడగగానే ఆయన అన్నాడు, అబ్రహాం నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనెను. దేవునికి స్తోత్రం కలిగాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. కనుక నీ కార్యాలు ఏ అయినా బలహీనమైపోయి జరగట్లేదు అనుకుంటే తప్పనిసరిగా జరుగుతాయి. నువ్వు నమ్మితే జరిగి తీరుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యెహోవా గొర్రె పిల్ల సంగతి యెహోవా చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడన్నాడు నమ్మకం నీకు ఉందా? అప్పులు అయిపోయినండి, గుంటలో దిగిపోయినండి, మందు తిని చస్తే బాగుండు అనుకుంటున్నానని సావద్దు. ప్రభు దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆ యొక్క జిగటగల దొంగ ఊబులు ఉండి పైకి లేవనెత్తే దేవుడు అప్పుల బారులను విడిపించేస్తాడు. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. అయ్యా, పలానా కష్టాలు ఉన్నాయండి, పలానా ఇబ్బందులు ఉన్నాయండి, లేకపోతే ఈ బలహీన చేత చచ్చిపోతామని చెప్పారండి డాక్టర్. చావడానికి దేవుడు నీకు రోగం పెట్టలేదు, దేవుని మహిమ కొరకు పెట్టుంటాడు. దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయి. తప్పనిసరిగా నీ విశ్వాసం నేను స్వస్థపడుతుంది. దేవుని స్తోత్రం కలిగా. అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకేమంటారు చూడండి అక్కడ. ఇద్దరు కూడి వెళ్ళారు. చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టేశాడు. కట్టెలు పేరు చేశాడు. తన కుమారుడు ఇస్సాకును బంధించి కట్టెలు పేర్చాడంట. ఇస్సాకును బంధించాడు, దాని మీద పడుకోబెట్టాడు. కట్టెల మీద ఉంచాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించడానికి ఆయన ఏం చేయాలి? దహన బలి చేయాలి. అప్పుడు ఏం చేయాలంట? కత్తిలా పట్టుకుని వేసేద్దాం గట్టిగాని ఇలాగ చూస్తున్నాడు. వెనక నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమన్నాడు అక్కడ? తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలుపు వచ్చేసింది వెనకాల. అతను చిత్తం ప్రభు అన్నాడు. చెయ్యి అలాగే ఉంది, కత్తి అలాగే ఉంది, చేసేయాలి అబ్బాయి మీద. కానీ దేవుడు ఆఫ్ చేశాడు అక్కడ. ఆయన ఏమన్నాడు? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతను ఏమి చేయొద్దు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇవ్వబెలి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడు అని. దేవునికి స్తోత్రం కలిగాక. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయండి, బిడ్డలకు బలహీనతలు వస్తాయండి, లేకపోతే వాళ్ళు తొందరగా పెళ్ళి అవ్వదండి, లేకపోతే ఏదేదో రకాలైన ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన సమసిలిపోయి
అయ్యో నా పని అయిపోయింది, నా బిడ్డకి అది ఇంతే, నా కుటుంబం ఇంతే అని ఎప్పుడు నీరసలో వచ్చిన పని లేదు. వెనకాల నుండి ఒక దూత నీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. ఆ పర్వతం పేరేంటి తెలుసా? నవ్వు అంట. మోరియా పర్వతం. మోరియా అనే దానికి అర్థం ఏంటంట? నవ్వు, ఆనందం. ఆనంద పర్వతం దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ బలిస్తానికి దేవుడు ఒప్పుకుంటాడా? మరి దుఃఖంతో తీసుకెళ్ళినా ఆనందంతో తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు అబ్రహామును మరి శోధించాడు. కుమారుని ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. బలి ఇవ్వని అవసరం లేకుండా దేవుడు అబ్రహామును ఆపు చేసి ఆయన కుమారుని ఆయన క్షేమంగా ఉంచాడు. మన యొక్క జీవిత యాత్రలో మన క్షేమం కావాలి అంటే దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగాక. దేవుడి మాట ప్రకారంగా మనం నడవాలి. అప్పుడే దేవుడు మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందరి గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఎంత సంతోషపడిపోయి ఉంటాడో. కుమారుడు ఇస్సాకుని బలిగా పట్టుకెళ్ళి సంతోషంగా తిరిగి వచ్చాడు. ఆ సంతోషకరమైన పర్వతం మీద బలిర్పించడానికి సంతోషంగా తిరిగి వచ్చే కృప దేవుడిచ్చాడు. కనుక నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా యేసయ్యని విశ్వాసంతో ప్రార్థిస్తే నీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఆ విధంగా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క 17వ హెబ్రీ 11:17 కూడా అబ్రహాము శోధింపబడి బలిగా అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో గనుక సంతోషంతో అంగీకరించెను ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ 11:20 కూడా మాట ఉంది. దయతో చూడండి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఆశీర్వదించాడు. అంటే ఎవరిని? జరగబోయే సంగతులన్నీ ఏం జరగబోతుందో తెలిసి ఆయనకి. వృద్ధాప్యలో ఉన్నాడు. ఏశావును ఎవరిని? యాకోబుని దీవించాలి. అప్పుడు ఆయన మరి పెద్ద కొడుకు అంటే ఎక్కువ ఆయనకి ఇష్టం, చిన్న కొడుకు అంటే వాళ్ళ అమ్మకి ఇష్టం. మరి పెద్ద కొడుకుని మంచి వేటగాడు, మంచి రుచిగల భోజనం తయారు చేసేవాడు. అది కావాలయ్యా, నేను ఎప్పుడు నా కాలం అయిపోతుందో తెలీదు, నువ్వు తేరా బాబు తిని చచ్చిపోతాను అన్నాడు. వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు. మరి వేటాడి తెచ్చి వండటానికి కొంచెం టైం పట్టి లోపల రేపకమ్మగారు విన్నారంటే ఈ మాట. ఒరే బాబు, ఆశీర్వాదాలన్నీ మీ అన్నకి ఇచ్చేస్తాను అన్నాడు మీ నాయన. కాబట్టి కొంచెం నువ్వు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి కదా. మరి నేను మేకపోతుని పట్టి కోసేస్తాను, తొందరగా వండేస్తాను, మరి నిన్ను భోజనం పట్టుకెళ్ళి మీ నాన్నగారికి పెడితే కానీ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసింది. సరే, ఈ లోపల వెళ్ళారు, వచ్చారు మత్తిగా. మరి నేను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నా స్వరం తండ్రి గుర్తుపడతాడు, మీద చేసి ఆశీర్వదిస్తాడు కదా. నేనేమో నున్నవాడిని, వాడేమో రోమాలు గలవాడు. రోమాలు తగలిపోతే వాడిని మరి నన్ను శపిస్తాడేమో, ఆశీర్వాదం బదులు శాపం వచ్చేస్తాయి. ఏంటి కదా అన్నాడు. ఏం లేదు, వధించిన ఆ గొర్రె చర్మం చుట్టేసి ఆ పీక మీద చేతులకి అన్నీ కట్టి మరి ఇది పెట్టాను. మొత్తం మీద పెందల గడి వండి పట్టుకెళ్ళిపోయాడు. మరి భోజనం తెచ్చిన నాన్న తిని అన్నాడు. ఎవరు అన్నాడు. నేను నీ కుమారుని, పెద్ద కుమారుని ఏశావుని అన్నాడు. అరే, స్వరం ఏమో యాకోబు స్వరం, ఇదేంటి ఈయన ఏశావు అంటాడేంట్రా అని అనుకున్నాడు. కానీ మరి తడివి చూశాడంట. కనుక రోమాలు ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు మాయం చేసేసింది కదా. అవన్నీ పరిశీలించాడు. మొత్తం మీద ఆయన భోజనం చేసేసి దీవులన్నీ ఇచ్చేసాడు. పాపం పూర్తి దీవులు పొందిన తర్వాత ఆ కష్టజీవి వచ్చాడు. వేటకి వెళ్ళాడు, ఎక్కడెక్కడ అడవిలో కొట్టుకొచ్చాడు, వండుకుని పట్టుకొచ్చాడు. ఆయన అన్నాడు. బాబు ఏంటన్నాడు. నేను నీ పెద్ద కుమారుని, ఇప్పుడే కదా పట్టుకొచ్చాను, దీవులన్నీ నేను ఇచ్చేసానే మీ తమ్ముడికి. అయ్యో, ముందు తెచ్చిన వాడికి ఇచ్చేసానే. అయ్యో, ఒక్కటి కూడా లేదా? ఒకటి కూడా లేదయ్యా, నేను మొత్తం ఆశీర్వదించేశాను, నా దీవులన్నీ ఆయన పొందేశాడు అని చెప్తున్నాడు. అమ్మో, ఇంకా అక్కడి నుంచి ఇద్దరికి పగ
కోపం, ద్వేషం అన్నీ బయలుదేరి. కానీ ఈయన పెద్ద కుమారుని పిలిచి ఆయన ఏం చేశాడని రాయబడింది అక్కడ, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు రాబోవు సంగతుల విషయమై, అది రాబో సంగతుల విషయమై ఇస్సాకు అంట విశ్వాసాన్ని బట్టి ఆ సంగతులు తెలుసుకున్నాడంట. విశ్వాసాన్ని బట్టే మనకి ఏదైనా బయలుపరచబడుతుంది. విశ్వాసతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే తన సేవకులు తెలియకుండా ఆయన దేనిని చేయడని రాయబడి ఉంది. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అన్నీ కూడా తెలియజేస్తాడు. కొన్నిసార్లు మనం అవిశ్వాసంతో వాటిని పొందుకోలేకపోతున్నాం అంతే. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఇంకొక మాట 24 తర్వాత మోషే గురించి రాయబడింది ఇక్కడ. మోషే పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అది పరో కుమార్తె యొక్క కుమారుని ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విశ్వాస వీరుడు ఉన్నాడు, ఆయన మోషే గారు. ఆయన విశ్వాసం గొప్పదే. మరి చిన్నప్పుడే మగపిల్లలందరినీ చంపేస్తున్నారు అన్నప్పుడు ఆ తల్లి జమ్ము పెట్టెలో పెట్టి ఒక రాణిగారు అక్కడికి వస్తున్న సందర్భంలో ఆ యొక్క ఏట్లో విడిచిపెట్టినప్పుడు ఆమె చూసి ఆ బిడ్డను చూసి చాలా చక్కని వాడు, మంచివాడు, అందగాడని తీసుకుని ఆ ఇంట్లో పెంచడానికి ఎవరినైనా పిలవమన్నప్పుడు మరి తల్లినే పిలిచి ఆమెకు అప్పచెప్పి మరి ఆ విధంగా పెంచబడుతూ పెద్దోడు అవుతున్నప్పుడు తల్లి బోధించవలసినవన్నీ కూడా మరి దేవుని గురించిన బోధ నేర్పించింది. ఆయన పెద్దవాడైనప్పుడు నేను పరో కుమార్తెకి కుమారుని అనిపించుకునే దానికంటే నేను దేవుని ప్రజలతో కూడా నింద అనుభవించడం మేలు అని ఆయన సుఖభోగాలు కోరలేదు. కానీ దేవునితో ప్రజలతో కూడా నింద అనుభవించడానికి విశ్వాసాన్ని బట్టి ఆయన ముందుకు సాగినట్లుగా చూస్తున్నా. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక ఆయన ఏమంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట. కనుక ఈ లోకంలో అల్పకాల సుఖభోగాల కొరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ దేవునితో కూడా శ్రమ అనుభవించడానికి చాలామంది వెనకం చేస్తారు. కనుక శ్రమ అయినా, నింద అయినా, కష్టమైనా, ఇరికైనా, ఇబ్బంది అయినా దేవుని పిల్లలుగా ఉండడానికి మనం సిద్ధపడినట్లయితే మరి మోషేని ఆశీర్వదించిన దేవుడే మనల్ని ఆశీర్వదించాడు. గొప్ప నాయకుడిగా అయిపోయాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడ్డాడు, దేవుడి కొరకు నిలబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఆయన విడుదల ఇప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరూ కూడా దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. కనుక మనం గొప్పవారైతే గొప్పవాళ్ళుగా, లేకపోతే దరిద్రులమైతే దరిద్రులుగా, ఆలికంగా ఉండడానికి ఆ దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు విశ్వాస వీరుడిగా, విశ్వాస వీరురాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మనమందరూ కూడా దేవుని మహిమార్థమై జీవించాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కనుక విశ్వాసాన్ని బట్టి మోషే గారు ఆయన ఎంత ధనవంతుడిగా ఉండవలసిన వాడు, మరి దేవుని కొరకు తగ్గించుకుని దేవుని మహిమార్థం జీవించడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 11:29 వచ్చిన విశ్వాసాన్ని బట్టి మరి ఇశ్రాయేలు కూడా ఆరి నేల మీద నడిచినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరి నేల మీద నడిపించిన గొప్ప దేవుని యొక్క సన్నిధిని మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆఖరుగా హెబ్రీ పత్రిక 11:30 విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిపోయాయి. 7 రోజులు మౌనంగా తిరిగారు. 7వ రోజున కేకలు వేస్తూ దేవుని మహింపరిచారు. దేవునికి ఇశ్రాయేలీయుల కేకల ద్వారా ఆ ఎరుకో కోట గోడలు కూలగొట్టబడ్డాయి.
గొప్ప విజయాన్ని వాడు సాధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే విశ్వాసం ద్వారా 11:32 అంటాడు, విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోరు ముయించారు, అగ్నిని చల్లార్చారు, ఇటు ఖడ్గదారులు తప్పించబడ్డారు. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు. కనుక విశ్వాసం అనేది మనకి చాలా అవసరం. క్రైస్తవ మరి విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసం లేకుండా నేను విశ్వాసం అని చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ దేవుడు వాక్యం చెప్పబడినట్టుగా విశ్వాసాన్ని బట్టి సింహం బోలు వేయబడ్డాడు, సింహాల నోరు వేయబడ్డాయి. విశ్వాసాన్ని బట్టి అగ్నిగుణంలో వేయబడ్డారు. మా మట్టుకైతే ఏమాత్రం కూడా మరి బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అనే విశ్వాసం కలిగిన విశ్వాస వీరుల జాబితా మనం చూసాం. కనుక మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం, మన విశ్వాసం ఎంతవరకు మరి నిలబెట్టుకుంటున్నాం. మరి దేవుని యొక్క వాక్యం చూసిన అనేక మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలించాం. కనుక నీవెలా ఎంతవరకు విశ్వాసిగా ప్రభు కూడా జీవిస్తున్నావు అనేది ఒకసారి పరీక్షించుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఎంతవరకు విశ్వాసుల యొక్క జాబితా ఆనోకు, నోవాహు, అలాగనే మరి విశ్వాస వీరుడైన అబ్రహాం, ఇస్సాక్, మరి అనేక మంది భక్తులు షద్రక్, మేషక్, అబేద్నెగోలు, అలా దానియేలు, వీళ్ళందరూ కూడా వారి విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాలు జరిగించారు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ఇక్కడ చేరి ఉన్న నీవు నేను మన విశ్వాసాన్ని ఎంతవరకు కలిగి ఉన్నాం, మన విశ్వాస వీరులుగా ఎంతవరకు జీవించగలుగుతున్నా. అయ్యా వారికున్న విశ్వాసం నాకు కూడా కావాలి, నేను కూడా మంచి విశ్వాసిగా నాయన దేవుడి కొరకు జీవించాలని ఆశపడుతున్నాను, నా కొరకు ప్రార్థించండి. ఇంతవరకు భక్తుల యొక్క విశ్వాసంలో ఏది కూడా సరైనగా నేను ఆచరించలేకపోయాను. నా జీవితాన్ని దేవుని సమర్పించుకొని ఒక మంచి విశ్వాసిగా జీవించాలని ఆశపడుతున్న వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తని మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువానికి స్తోత్రాన్ని బిడ్డలందరిని బట్టి వందనాలు. ఈ చేతులెత్తిన బిడ్డలందరినీ దర్శించండి ఆయన. నాయన విశ్వాస వీరుల వారి వీరుకొని కడవరి దినాల్లో నీ కొరకు గొప్ప విశ్వాసులుగా జీవించి నీ నామమునకు పైకెత్తేవారిగా విశ్వాసం నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం నాయన లేనిది ఉన్నది నమ్మటమే కనుక అలా నమ్మి వీళ్ళందరూ కూడా నీ కొరకు జీవించడానికి నీ కృప దయచేసి నడిపించి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.